Next, second question. If a is equal to x belongs to R such that pi by 4 less than or equal to x less than or equal to pi by 3, x యొక్క ఇంటర్వల్ pi by 4 నుండి pi by 3 వరకు ఉంది అండ్ fx is defined as sin x minus x, then f of a, దాని యొక్క రేంజ్ మనం కనుక్కోవాలి, డొమైన్ ఇచ్చారు. సో ఇది ఒక ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. దీన్ని మనం ఇది ఇంక్రీజింగ్ ఫంక్షనా డిక్రీజింగ్ ఫంక్షనా మనం చెక్ చేసుకోవాలి. సో ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా చెక్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ ఎఫ్ డాష్ ఎక్స్. సో దీన్ని మనం డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1. ఓకే, సో ఈ ఇంటర్వల్ పై బై 4 నుండి పై బై 3 వరకు ఉంది. మనం పై బై 4 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎఫ్ డాష్ పై బై 4. సో కాస్ 45 అంటే 1/√2 మైనస్ 1 విచ్ ఈస్ లెస్ దాన్ 0. ఓకే, ఇది ఒక నెగిటివ్ నెంబర్. ఓకే, 1/√2 అంటే మనకి 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. 0 పాయింట్ సంథింగ్లో 1 మైనస్ చేస్తే లెస్ దాన్ 0. అట్లానే ఎఫ్ డాష్ ఆఫ్ పై బై 6 కూడా మనకి పై బై 3 కూడా. సో పై బై 3 అంటే 60 degrees. 60 degrees అంటే కాస్ 60 1/2. 1/2 మైనస్ 1 మైనస్ 0.5. సో విచ్ ఈస్ లెస్ దాన్ 0. అంటే ఈ ఇంటర్వల్లో ఏం తీసుకున్నా ఎఫ్ డాష్ ఎక్స్ అనేది మనకి లెస్ దాన్ 0 వస్తుంది. ఓకే, ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దాన్ 0 అంటే దేర్ఫోర్ ఎఫ్ఎక్స్ ఈజ్ డిక్రీజింగ్ ఫంక్షన్. ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దాన్ 0 అయితే డిక్రీజింగ్, ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ఇంక్రీజింగ్. ఓకే, డిక్రీజింగ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇలా ఉంటుంది. ఇఫ్ x1 less than or equal to x2, then f of x1 greater than or equal to f of x2. ఓకే, డిక్రీజింగ్ ఫంక్షన్కి ఈ విధంగా డెఫినేషన్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం మన ఇంటర్వల్లో మనకు ఎలా ఇచ్చారు, పై బై 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పై బై 3. సో దీన్ని మనం ఈ విధంగా రాసినప్పుడు ఏమొస్తుందంటే ఎఫ్ ఆఫ్ పై బై 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పై బై 3. డిక్రీజింగ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ని మనం ఫాలో కావాలి. x1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 అయితే ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. డిక్రీజింగ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం చేస్తాం. ఓకే, మన ఇంటర్వల్ ఇలా ఉంది. సో ఎప్పుడైతే ఫంక్షన్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా అది గ్రేటర్ దాన్గా మారిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం రివర్స్లో రాద్దాం. సో అటు నుండి ఇటు రాసినట్లయితే సో మధ్యలో గ్రేటర్ దాన్ మళ్ళీ లెస్ దాన్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ పై బై 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పై బై 4. ఓకే, మరి ఎఫ్ ఆఫ్ పై బై 3 అంటే ఎఫ్ఎక్స్ అంటే సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్. సో పై బై 3 అంటే 60 degrees. సో సైన్ 60 అంటే మనకేమొస్తుంది, √3/2 మైనస్ ఎక్స్ అంటే పై బై 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పై బై 4. సో సైన్ 45 అంటే 1/√2 1/√2 మైనస్ ఎక్స్ అంటే పై బై 4. అంటే మన ఎఫ్ఎక్స్ యొక్క రేంజ్ అనేది √3/2 మైనస్ పై బై 3 నుండి 1/√2 మైనస్ పై బై 4 దాకా ఉంది. సో ఇక్కడ అలాంటి ఆప్షన్ అనేది మనకి ఆప్షన్ ఏ. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.